పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది. ఎర్రని టమాటాలను చూస్తే నాకు మాత్రం ముందుగా చట్నీ చేసుకొని వేడి వేడి అన్నంలో తినాలని అయితే అనిపిస్తుంది. హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో కొత్తిమీర చట్నీ ఎట్లా చేయాలో చూపిస్తా. ఇది మోస్ట్ కామన్, అందరికీ తెలిసిన రెసిపీయే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. నేను ఇలా సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. మా చెట్టుకి టమాటోలు కాసాయి, అందుకే కొంచెం పచ్చిగా ఉన్నాయి, చిన్నగా కూడా ఉన్నాయి. సో ఆ టమాటోలను తీసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి, అల్లం కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. అవన్నీ తీసుకొని ఒక పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటోలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ధనియాలు అన్నీ ఒకేసారి వేసేసుకుంటాను నేనైతే. వెల్లుల్లి అన్నీ వేసేసి బాగా మగ్గనివ్వాలి. అదన్నీ మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర కూడా వేసుకొని అది కూడా దగ్గరగా మగ్గనివ్వాలి. అవన్నీ కలిపి మిక్సీ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా చేసుకుంటే బాగుంటుంది. పచ్చడికి ఎప్పుడైనా టేస్ట్ అనేది తాలింపులోనే వస్తుంది. సో ఇక్కడైతే ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంగువ వేసుకొని వీడియోలో చూపించిన పోపు దినుసులు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకుంటే వేడి వేడి టమాటో